డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ క్రమంలోని హైదరాబాద్లో 1300 గ్రాముల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 1,60,00,000 రూపాయల విలువైన MDMAను సీజ్ చేశారు. డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించిన 3 విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. లంగర్ హౌస్, హుమాయూన్ నగర్ పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా ఆ దందా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లో రోజుకో కొత్త దందా వెలుగు చూస్తోంది. గంజాయి, డ్రగ్స్ ఎక్కడంటే అక్కడ దొరికేలా తయారయ్యింది పరిస్థితి. చిన్న క్లూ దొరికినా పోలీసులు, అధికారులు డేగల్లా వాలిపోయి స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాలకు పంపిస్తున్నారు. డ్రగ్స్ వినియోగదారులపై కూడా చట్టబద్ధంగా కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్లు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. డ్రగ్స్ పెడ్లర్లు తమ దందాను సాగించేందుకు ప్రత్యేక పంథాను ఫాలో అవుతున్నారు. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తుంటే మరికొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చదువు, వైద్యం, పర్యటనల పేరుతో ఇండియాకు వస్తున్న నైజీరియన్లు డ్రగ్స్ దందాలో కోట్లు కూడబెడుతున్నారు. భారత ఎకనామీతో పాటు యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. యువతకు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను అలవాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. స్టూడెంట్, విజిటర్ వీసాలతో ఇండియాకి వచ్చిన నైజీరియన్లు ఎక్కువ శాతం ఇలాంటి అడ్డదారి పనులకు మొగ్గు చూపుతున్నారు. 10 ఏళ్ల క్రితం నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఒలీవర్ కథ కూడా ఇదే. 6వ తరగతి వరకు చదువుకున్న ఒలీవర్ అక్కడ ఏమీ చేయలేక బిజినెస్ వీసా మీద ఢిల్లీకి చేరుకున్నాడు. ఢిల్లీలో కాస్మెటిక్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే అక్కడ పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. దీనిని అధిగమించేందుకు మరొక నైజీరియన్ ను కలిశాడు. అతను అప్పటికే ఢిల్లీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఒలీవర్ కలిసి డ్రగ్స్ వ్యాపారం చేద్దామని అనుకున్నాడు. అదే సమయంలో డ్రగ్స్ సప్లై చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. అప్పటికే అతని వీసా గడువు పూర్తయిందే. అయినప్పటికీ కూడా ఒలీవర్ ఇండియా వదిలి వెళ్లలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరులోనే తిరిగాడు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తెప్పించి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా, హైదరాబాద్ లాంటి నగరాల్లో సరఫరా చేసేవాడు. అతి తక్కువ ధరకు డ్రగ్స్ ని కొనుగోలు చేసి అధిక ధరకు అమ్మేవాడు. ఒలీవర్ అన్ని మెట్రో నగరాల్లో కూడా తనకంటూ కొందరు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కమిషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఆ మేరకు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. ఢిల్లీలో కూర్చొని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఉన్న తన ఏజెంట్లకు డ్రగ్స్ ఎప్పటికప్పుడు పంపించేవాడు. ఏజెంట్లకు చేరుకున్న డ్రగ్స్ నేరుగా కస్టమర్ల వరకు వెళ్లిపోయేది. ఒలీవర్ తనతో పాటు మరో 2 కలుపుకుని పర్ఫెక్ట్ ఆపరేషన్స్ చేసేవాడు. అంతేకాకుండా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీల వరకు కూడా డ్రగ్స్ చేరే విధంగా ప్లాన్ చేసుకున్నారు. గుట్టుగా సాగుతున్న ఒలీవర్ డ్రగ్స్ సప్లై గురించి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ తో పాటు HNU పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఒలీవర్ పై నిఘా పెట్టారు. లంగరౌజ్ పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో ఒలీవర్ తో పాటు మరో 2 నైజీరియన్లు పట్టుబడ్డారు. మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీస్ సహకారంతో మనము జాయింట్ ఆపరేషన్ చేయడంతో డీసీపీ గారికి కూడా చెప్పి ఇమీడియట్గా రెస్పాండ్ అవడంతో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి అరౌండ్ 1300 grams MDMA విచ్ ఈస్ వర్త్ అరౌండ్ 1.6 crores, అంటే చాలా ప్యూర్ క్వాలిటీ ఇది. సో అందుకని చెప్పి అరౌండ్ ఇట్ విల్ బి 10,000 to 12,000 ద కాస్ట్లో ఉంటుంది MDMA. సో అది పట్టుకోవడం జరిగింది, రికవర్ చేశాము. అండ్ ఇది కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి అది కేసు రిజిస్టర్ చేసి దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం దీన్ని రిమాండ్కి పంపుతాము. 3 నైజీరియన్ల నుంచి 1300 గ్రాముల MDMA డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రెగ్యులర్ గా డ్రగ్స్ పార్టీలు చేసుకునేవారు ఎక్కువగా MDMA వినియోగిస్తారని తెలుస్తోంది. అలాగే యువతులు, అమ్మాయిలకు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి అత్యాచారాలకు పాల్పడే మత్తుమందుగాను MDMAను ఉపయోగిస్తారని పోలీసులు చెబుతున్నారు.